హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను నరసింహ షెఫ్. ఇలా ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తున్నా. ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపెడతానండి. ఇలా చికెన్ తీసుకున్నా, కడిగి గిన్నెలు వేసుకున్నాండి. కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను, ఒక 2 గడ్డలు, 3 గడ్డలు ఉల్లిగడ్డ ఫ్రై చేశాను నూనెలో. ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, కొంచెం పచ్చికారం, కొంచెం అల్లం పేస్టు, కొంచెం గరం మసాలా, కొంచెం ఇలాచీలు, సాజీరా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మారబడి మెంతి, కొంచెం ఇలాచి పొడి, చెక్క కొంచెం, లవంగా కొంచెం. ఇది ఎట్లా చేయాలన్నా మీకు ఈ వీడియోలో చూపెడతాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. 2 ఉల్లిగడ్డలు వేసినానండి, 3 ఉల్లిగడ్డలు. ఎందుకంటే ఉల్లిగడ్డ ఫ్రై చేస్తేనే మీకు అన్నది గిరేవి అనేది చిక్కదనం వస్తుంది. 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల కారం యాడ్ చేయాలి. ఎందుకంటే ఒట్టి కారం వేస్తే ఎరుపు ఎక్కువ వస్తుంది, పచ్చికారం వేస్తే నీకు ఏంటంటే చాలా లైట్గా నీకు అల్లం స్పూన్నర అల్లం పేస్టు, టీ స్పూను గరం మసాలా, కొంచెం సాజీరా, 2-3 లవంగా, 2-3 ఇలాచి, 2 పీసులు చెక్క, టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ వేసినానండి, టీ స్పూన్ పసుపు, నూనె ప్లస్ నెయ్యి అండి, 2 మిక్స్ చేశాను. ఇది 1 స్పూను, పెద్ద స్పూన్తో పోసుకోవాలండి, 1 స్పూన్ పోసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీర కట్ చేసాను చెప్పాను కదా, ఒక కట్ట కొత్తిమీర వేసాను. ఇంకొక కట్ట పుదీనా కట్ చేసాను చెప్పాను కదండి, పుదీనా ఒక కట్ట పుదీనా వేసాను. మంచిగా కలుపుకోవాలండి, మంచిగా కలుపుకోవాలి. నీకేంటంటే ముక్కకు మంచిగా మసాలా పడుతుంది. అయితే ఇలా ఒక పావు కిలో పెరుగు యాడ్ చేయాలండి. ఇలా పావు కిలో పెరుగు వేసాను. పావు కిలో పెరుగు వేసి ఇట్లా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ ఫ్రై మాత్రం పక్కా చేయాలండి, ఎందుకంటే ఉల్లిగడ్డ ఫ్రై చేయకపోతే మీకు బిర్యానీ అన్నది మంచిగా రాదు. పచ్చి ఉల్లిగడ్డ ఏంటంటే వస్తుంది కానీ పచ్చి వాసన వస్తుంది. అదే ఫ్రై ఉల్లిగడ్డ చేస్తే మీకు మంచి చిక్కదనం వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఇలా ఏం చేద్దామంటే, నేను నీళ్లు కాగబెట్టుకున్న గిన్నెల ఇలా వేడి నీళ్ళు పోయాలండి, ఒక బౌలు. ఒక 3 స్పూన్లు అన్నది లేదా 4 స్పూన్లు అన్న నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకుంటే ఏంటంటే నీకు ఈ విధంగా నీకు గ్రేవీ అన్నది తయారై ఉంటుంది. అయితే నీ ఉప్పు కారం అన్నది ఇప్పుడు ఎంత ఉంది, టేస్ట్ ఎట్లా ఉంది, ఏం కాదు అని ఇప్పుడు చూసుకోవాలి. ఇట్లా ఎందుకంటే ఇట్లా ఇట్లా పెట్టాను అనుకో మంచి గిరేవి వస్తుంది. ఉప్పు కారం చూసుకోవాలి. ఉప్పు కారం ఏమైనా తగ్గితే కొంచెం ఓన్లీ కారం ఉప్పు యాడ్ చేసుకోవాలి, వేరే ఏం కాదు. ఇట్లా ఇంతే, ఎక్కువ గిరే పెట్టదండి. ఎక్కువ గిరే పెడితే 5 పీసులు ఎట్లా సేమ్ అంతా గిరే పెట్టాలి, ఎక్కువ పెట్టదు. ఇలా 1 స్పూన్ నిమ్మకాయలు నీళ్ళు పోసుకోవాలండి, 1 స్పూన్ నిమ్మకాయలు నీళ్ళు వేసుకోవాలి. నిమ్మకాయలు ఎందుకు పోసుకోవాలంటే జర మన కారం పులుపుగా ఉండేటట్టు. ఏదైనా కారం ఇట్లా ఉంటే ఉప్పు ఇట్లా ఎక్కువ అయితే
నిమ్మకాయలు చంపుతుంది. నిమ్మకాయలు మాత్రం పోసుకోవాలి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఎట్లా బిర్యానీ చేయాలో. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థం. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ గంట కొట్టక మాత్రం ఊరుకోకండి, బెల్ గంట మాత్రం కొట్టండి. ఇప్పుడు రైస్ వేసి రైస్ ఎట్లా తీయాలో మీకు రైస్లో చూపెడతాను. కొంచెం వాటర్లో సాజీర వేస్తున్నాండి. వాటర్ సాజీర వేస్తున్నాను. 2-3 లవంగా పీసులు వేసాను. ఒక 5 పీసులు ఇలాచీలు వేసాను. ఒక 2 పీసులు చెక్క వేసాను. వచ్చినాక నేను రైస్ వేస్తా. అప్పుడు మీకు రైస్ వేసి ఎట్లా వేయాలో మీకు చూపెడతా. మార్వాడి మెంతి ఇట్లా మెల్లగా ఇట్లా యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ వస్తుంది మంచిగా. మార్వాడి మెంతి అనేది ఇట్లా ఈ గ్రేవీ మీద ఇట్లా వేసుకోవాలి. కొంచెం ఇట్లా వేసుకుంటే ఏంటంటే నీకు ఫ్లేవర్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది మార్వాడి. సరే అండి. కిలో చికెన్కు అర్ధ కిలో రైస్ తీసుకున్నా. అర్ధ కిలో అంటే 3/4 రైస్ తీసుకున్నా. కిలో వేయాలి. 3/4 రైస్ తీసుకున్నా. ఇట్లా జాలి తీసుకొని ఈ వాటర్ లేకుండా వంపుకోవాలి మనం. ఇట్లా నేను జాలీలో వంపుకునండి, వాటర్ లేకుండా వంపుకోవాలి. ఎందుకంటే నీళ్ళు ఉన్నాయనుకో, ఇప్పుడు ఇది వాటర్ వచ్చినాయి కదా, అవి అన్నది నీకు తెల్ల అయిపోతుంది. ఇలా 1 స్పూను సాల్ట్ వేసుకోవాలండి, ఎందుకంటే వాటర్కు ఉప్పు ఉంటుంది, రైస్ సత్తుకుంటుంది కాబట్టి. 2 స్పూన్లు నేను ఉప్పు వేసుకున్నా. ఉప్పు వేసుకొని ఇప్పుడు వాటర్ చెక్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఉప్పు ఉందా లేదా వాటర్ చెక్ చేసుకున్నా. ఉప్పు బరాబర్ ఉందండి. ఇప్పుడు రైస్ ఇలా రైస్ వేసుకున్నాను నేను వాటర్లో. రైస్ సగం బాయిల్ అయినాక వేసుకోవాలండి, అట్లే వేయద్దు. ఎందుకంటే కచ్చ ఉందనుకో మళ్ళీ మొత్తం పలుకు ఉంటుంది. ఇలా కలుపుకొని వేసుకొని జర కొంచెం మసిలినాక నేను వీడియోలో చూడండి. ఒక స్పూన్ ఇలాచి పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా మసాలండి. హాఫ్ కుకింగ్ అయింది. ఇట్లా జాలితో తీసుకొని ఇట్లా హాఫ్ కుకింగ్లో ఇట్లా 2 జాలీలు వేసి వేయాలండి. ఎందుకంటే ఇక బిర్యానీ అన్నది నీకు వాటర్ వస్తుంది కదా, దీంట్లోనే బాగా అయిపోతుంది. మళ్ళా ఇంకొక 2 స్టెప్లు వేసుకోవాలండి. 2 స్టెప్లు ఇట్లా వేసుకోవాలి. ఇట్లా చూసుకోవాలి పలుకు. అయితే ఈ స్టెప్లో ఏం చేస్తామంటే కొంచెం ఇలాచి పొడి, కొంచెం సాజీరా ఇట్లా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు రైస్ బాయిల్ అయిపోయిందండి మొత్తం. ఇప్పుడు ఎంత ఉందో మొత్తం అట్లా కొంచెం తీసుకోవాలి. తీసుకొని మొత్తం ఇట్లా మొత్తం తీసుకోవాలండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ గంట మాత్రం కొట్టకుండా మానకండి, ఎందుకంటే బెల్ గంట కొడితేనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ప్లీజ్ అండి,
షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది మొత్తం జాలికి పంపాలండి రైస్. జాలికి పంపినాక పెడతా. ఇట్లా మొత్తం జాలి పంపుకున్నాను నేను. జాలి ఏం పంపుకున్నా. ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం ఇల్లు వేయాలి. ఈ వాటర్ పడేయకండి, ఎందుకంటే వాటరు దీని గిన్నె మీద వాటర్ మనం దమ్మిస్తాం కండి, దాని మీద పెట్టుకోవాలి. వాటర్ మాత్రం పడేయకండి. ఇంకా కొత్తిమీర, ఇది పుదీనా, మనం ఫ్రై ఉల్లిగడ్డ కొంచెం మిగిలిచ్చినాం కాబట్టి ఫ్రై ఉల్లిగడ్డ అది ఇట్లా ఫ్రై ఉల్లిగడ్డ వేసుకోవచ్చు మీదకి వెళ్ళి, ఎందుకంటే కొంచెం మిగిలిచ్చినాం కాబట్టి ఇట్లా వేసుకోవచ్చు. కొంచెం సాజీర వేసుకోవాలి మీదకి వెళ్ళి. మళ్ళీ ఇప్పుడు ఈ బౌల్లో ఇప్పుడు నూనె ప్లస్ నెయ్యి మనం తీసి పెట్టినాం కదా, అది ఇట్లా జాలిగండ పెట్టుకొని ఇట్లా పోసుకోవాలండి. ఎందుకంటే ఇట్లా పోసుకుంటే మొత్తం నీకు పడుతుంది. అదే బౌల్తో పోస్తే మాత్రం పడదండి. ఇట్లా పోసుకోవాలి. ఇసుండి ఒక క్లాత్ తీసుకోవాలండి, టవల్ టైప్లో. ఇది మంచిగా నేను నానబెట్టాను వాటర్లో. దీన్ని వాటర్ తీసేసి దానికి చుట్టూ వాటర్ తీసేసాను. ఏం చేసామంటే ఇట్లా రౌండ్ చేసుకొని దీనికి చుట్టూ పెట్టాలండి ఇట్లా. ఎందుకంటే చుట్టూ పెట్టాలంటే మన దమ్ము బయటికి పోకుండా ఉంటుంది. ఇట్లా చుట్టూ పెట్టాలి. క్లాత్ పెట్టుకోవాలండి. క్లాత్ పెట్టుకొని ఈ మూత అన్నది మనకు ఇట్లా గట్టిగా పెట్టాలి. ఇట్లా గట్టిగా పెట్టాలి. ఇది ఈ వాటర్ మనం మిగిలిన వాటర్లు కానీ ఈ వాటర్ అనేది దీని మీద పెట్టుకోవాలి, ఎందుకంటే జర వేటు. ఇప్పుడు స్టవ్ ముట్టిస్తున్నా. స్టవ్ మీద ఇట్లాంటి రొట్టె చేసే పెంక అన్న ఏదైనా దీని మీద పెట్టుకోవాలండి, ఎందుకంటే డైరెక్ట్ పెట్టామనుకో అది అడుగు పడుతుంది గిన్నె. ఇప్పుడు దీని మీద పెట్టాను. 15 నిమిషాలు తర్వాతకి కుకింగ్ అవుతుందండి. 15 నిమిషాల తర్వాత మీకు వీడియోలో తినండి. అయిందండి. ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి ఎట్లా తీయదండి, పిచ్చేలు వెళ్తాయి. ఎట్లా ఉందో చూస్తా. మంచి స్మెల్ వస్తుందండి, తినాలనిపిస్తుంది. నోటిలో నీళ్ళు ఊరుతున్నాయి. చూడండి ఎట్లా వచ్చిందో. ఇట్లా బట్ట కట్టుకుంటే నీకు బాగుంటుందండి. నా వీడియో లాస్ట్ వరకు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ గంట మాత్రం కొట్టకుండా మానకండి. బెల్ గంట కొడితేనే మీకు నోటిఫికేషన్ అన్నది ఆ వీడియోలో అన్నీ వచ్చేస్తాయి. బిర్యానీ మాత్రం మస్తు వచ్చిందండి. ఇట్లా పుల్లలు వచ్చింది రైస్. పీస్ కూడా మంచిగా మంచి కుక్ అయిందండి. సూపర్. ఇలా కలర్ రావాలండి. ఇలా కలర్ వస్తే మీకు బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో వేసుకోండి. చూస్తూనే నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇట్లా చేసుకోండి మీ ఇంట్లో కూడా. ఇట్లా చేసుకుంటే ఉంటుంది. ఫస్ట్ టైం చూస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.